పుట్నాల పప్పు మురుకులండి. మీరెప్పుడైనా ట్రై చేశారా? పుట్నాల పప్పు మురుకులు చాలా అంటే చాలా ఈజీగా ఒక 5 నిమిషాలలో అయిపోతాయండి. అంతే, ఎక్కువ సేపు కూడా పట్టయి. జస్ట్ ఇవి ముట్టుకోగానే ఇగో ఇలా బ్రేక్ అయిపోతాయండి. ఇప్పుడు నేను మామూలుగా జస్ట్ ఇలా ఇట్లా ఇట్లా గట్టిగా అదమట్లేదు చూడండి. అట్లా జస్ట్ టచ్ చేయగానే ఇరిగిపోతున్నాయండి. చాలా అంటే చాలా బావుంటాయండి. నోట్లో వేసుకోగానే అసలు గట్టిగా అనకుండా కర్రుం కర్రుమని మంచిగా అసలు టేస్ట్ ఎంత బావుంటదో చూసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కారము, ఉప్పు అంటే మీకు తగినంత తీసుకోండి. నేనైతే పుట్నాల పప్పు 1 కప్పు తీసుకున్నాను. వరిపిండి అదే బియ్యపు పిండి అండి, నువ్వులు కాసింత ఓమా అండి. ఓమా ఎందుకు యాడ్ చేస్తామంటే మనకి ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ ఏమన్నా ఉంటే వాటికి కంపల్సరీ ఓమా యాడ్ చేసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్‌కి అంటే గ్యాస్ ప్రాబ్లమ్ గిన వస్తది కాబట్టి మనం కంపల్సరీ ఆయిల్ ఫుడ్‌లో మాత్రం ఓమా యాడ్ చేసుకోవాలండి. ఇదిగో నేనైతే పుట్నాల పప్పు అయితే మిక్సీ చేసుకున్నాను. మనం మిక్సీలో వేసుకుంటే సరిపోతుందండి. చాలా మెత్తగా వచ్చేసిందండి. మనము ఫస్ట్ ఇప్పుడు పుట్నాల పప్పు, బియ్యపు పిండి, ఓమా, జీలకర్ర, ఉప్పు, కారం. ఇది ఉప్పు, కారం ఏంటంటే మీకు తగినంత అండి. మీరు ఎంత తింటే అంత అనమాట. నేను అంటే ఇదిలో ఉప్పు, కారం తక్కువ ఉన్నా ఏం కాదు. ఎందుకు అనంటే ఆల్రెడీ మనం ఓమా వేసుకుంటాం కదా, అందుకోసం అనేసి నేను కొంచెమే ఒక స్పూన్, హాఫ్ స్పూన్ అంతా వేసుకున్నాను అనమాట. మంచిగా ఫస్ట్ కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు అనేది టేస్ట్ చూసుకోవాలండి. అంటే పిండికి ఇట్లా చూసుకుంటే మనకి సరిపోయిందా లేదా అనేసి తెలిసిపోతుంది కదా, అందుకోసం అనేసి నేను ఇప్పుడు దీనిలో వాటర్ అండి, చల్ల నీళ్ళే అండి, వేడి నీళ్ళు ఏం కాదు. మామూలుగా వేడి నీళ్ళు, కొంతమంది వేడి నూనె, వేడి వాటరు అలా వేసుకుంటారు. ఏం అవసరం లేదండి. ఒకటేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలండి. దీనికి వాటర్ ఎక్కువగా పట్టదు. కొంచెం ఏంటంటే ఈ పిండిని కలిపేటప్పుడు అంటే మరీ మెత్తగా కలపకూడదండి. దీనిలో ఎక్కువ వాటర్ పట్టవు, కొంచెమే వాటర్ పడతాయండి. దీన్ని కొంచెం పిండిని ఏంటంటే ఇలా అదుముకుంటూ చేయాలన్నట్టు. అదుముకుంటూ పిసికితే ఏంటంటే మనకి మురుకులు ఇప్పుడు ఏదైనా సరే అండి, అప్పాలు మనం సకినాలే కానీ అరిసెలే కానీ ఏది చేసినా మనం గిన్నెకి పెట్టినా సరే ఫస్ట్ పిండి మంచిగా కలపడం నేర్చుకోవాలండి. ఎందుకంటే పిండి మంచిగా కలిపితే బాగా వస్తాయండి. లేదంటే కలపడం పర్ఫెక్ట్గా లేకపోతే అవి అస్సలు నీట్గా రావండి. ఇగో ఇలా చూడండి. ఇప్పుడు ఇగో ఇట్లా జస్ట్ ఇలా నేను చూడండి ఇలా ఇలా ఒత్తినట్టుగా అంటుంటే మనకి మంచిగా పిండి అనేది మంచిగా అంటే చాలా స్మూత్గా అప్ప కూడా మనకి అసలు ఇంకా ఇలా ప్రెస్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనిపించదండి. చాలా స్మూత్గా బాగా వస్తుందండి. మనం అప్పాలు పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే పిండి మంచిగా కలపడం మాత్రమే నేర్చుకోవాలని. తర్వాతకైతే నేను ఇంకో కడాయి పెట్టేసుకున్నాను. కొద్దిగానే కదా, చిన్న కడాయి పెట్టుకున్నాను. చూడండి ఇగో మెత్తగా లేదు, పొడి పొడిగా మంచిగా అంటే ఇది పుట్నాల పప్పు వేస్తే ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఉన్నట్టుగానే ఉంటుంది. అసలు వాటర్ అంటినట్టు కూడా అనిపించదు. అదే కొన్ని పిండిలు ఏంటంటే ఇట్లా కనబడతాయి అన్నట్టు. నేనైతే ఈ విధంగా జస్ట్ మూకుడులోనే అదే ఏమంటారు మీరు కడాయిలోనే పోసేసాను అన్నట్టు. మా సైడు మూకుడు అంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అంటారనమాట. ఒకసారి ఇలా వేసిన వెంటనే తీయకుండా కొంచెం ఇది ఫస్ట్ నూనె బాగా కాలిందండి. వెంటనే రెడ్ కలర్గా వచ్చేసింది చూసేయండి. ఇంకా అటు సైడ్ తిప్పాల్సిన అవసరం కూడా లేకుండా చాలా ఈజీగా కాలిపోయిందండి. చూడండి ఎంత కలర్గా కనబడుతుంది. ఇట్లా అనగానే బ్రేక్ అయిపోతుందండి. అసలు నేను ఇప్పుడు మీకు చూసేయండి. నేను ఇప్పుడు అసలు జస్ట్ గంటతోనే అంటే మురుకులు బ్రేక్ అవుతాయా, అలా కావు కదా. ఇక పిండి చూడండి ఈ విధంగా అయితే జస్ట్ పొడి పొడిగా ఇలా పొడి పొడిగా కలుపుకుంటే మంచిగా అప్ప కూడా చాలా బాగా అంటే చాలా బాగా వస్తుందండి. ఇలా మనకు మురుకులు అంటే మీరు దొడ్డు సైజులో కావాలంటే దొడ్డు సైజులో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇగో ఇది ఆల్రెడీ ఇది ఇందాక ఏంటంటే కొంచెం రెడ్డిష్ వచ్చింది కదా, ఇది కొంచెం మళ్ళీ ఒకటి కాల్చి అయితే చూపించాను చూసేయండి. మనకి ఒకవేళ ఈ మురుకులు చిన్న చిన్న ముక్కలు అందులో ఆయిల్లో మిగిలిపోతే మాత్రం ఏం చేయాలంటే మనము టీ జాలి ఉంటుంది చూసేయండి, స్టీల్దే తీసుకోండి, ప్లాస్టిక్ది కాదు. దాంతోనైతే ఇట్లా తీసుకుంటే మనకి అడుగునవి ఏంటంటే మనకు మాడిపోవు అనమాట. ఆయిల్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి. చూడండి జస్ట్ ఇలా చేతితో ఇట్లా అంటుంటేనే ఇరిగిపోతుందండి. అదే మనం వేరే పిండితో చేస్తే అలా బ్రేక్ అవ్వవు అనమాట. ఓకే, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం